హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పరిస్థితి ఇంకా కుదుటపడలేదు. నేషనల్ హైవే చెరువును తలపిస్తుంది. కోదాడ మండలం నల్లబడ్లగూడెం వద్ద అసలు జాతీయ రహదారి ఎక్కడుందో కూడా తెలియనంతగా వరద చేరుకుంది. ఫలితంగా కొంతమేర జాతీయ రహదారి దెబ్బతిన్న పరిస్థితి. ఈ ప్రాంతాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. వరద తగ్గాక మరమ్మతులు చేపడతామన్నారు మంత్రి. సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ మార్గంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. అటు ఏపీ సరిహద్దులోని గరికపాడు దగ్గర వాగుపై ఉన్న జాతీయ రహదారి వంతెన అప్రోచ్ రోడ్ వద్ద వరద ఉధృతి కొట్టుకుపోయింది. ఇవన్నీ నార్మల్ కావడానికి చాలా రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్న జాగ్రత్త. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పరిస్థితి ఇంకా కుదుటపడలేదు. నేషనల్ హైవే చెరువును తలపిస్తుంది. కోదాడ మండలం నల్లబండ్లగూడెం వద్ద అసలు జాతీయ రహదారి ఎక్కడుందో తెలియనంతగా వరద చేరుకుంది. ఫలితంగా కొంతమేర జాతీయ రహదారి దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. వరద తగ్గాక మరమ్మతులు చేపడతామన్నారు మంత్రి. సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ మార్గంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అటు ఏపీ సరిహద్దులోని గరికపాడు దగ్గర వాగుపై ఉన్న జాతీయ రహదారి వంతెన అప్రోచ్ రోడ్ వరద ఉధృతికి దారితీస్తుంది. ఇవన్నీ నార్మల్ కావడానికి కూడా చాలా రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వరలక్ష్మి, నిన్నటి నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటువంటి వాహనాలను నార్కెట్పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు నుంచి ఇటు విజయవాడకు తరలిస్తున్నారు. అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా అటు గుంటూరు నుంచి ఇటు నార్కెట్పల్లి అద్దంకి హైవే మీదుగా ఇటు హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నిన్నటి నుంచి అక్కడికి భారీగా బస్సులు, అదేవిధంగా భారీగా లారీలు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ వాహనాలను మాత్రం ఇటు ఖమ్మం మీదుగా ఇటు విజయవాడకైతే తరలించారు. కొద్దిసేపటి క్రితం డ్యామేజ్ అయినటువంటి ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో డ్యామేజ్ అయినటువంటి రోడ్డును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పరిశీలించారు. అయితే అదృష్టవత్తు నిన్నట రాత్రి నుంచి వరద అయితే తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పొచ్చు. ఒకవేళ నిన్నటి వరద కనుక మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా చోట్ల ఇంకా రోడ్లు తెగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే నిన్న రాత్రి నుంచే వరద తగ్గుముఖం పడుతుంది. కానీ నల్లబండగూడెం వద్ద కూడా మొత్తం కూడా వరద నీరు చేరడంతో ఆ ప్రాంతం అంతా చెరువును తలపిస్తుంది. అక్కడ రోడ్డు ఎక్కడ ఉందో కూడా, ఆ బార్డర్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. రోడ్డు ఎక్కడ ఉంది, గుంతలు ఎక్కడ ఉన్నాయని కూడా తెలియని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కోదాడ పోలీసులు భారీ భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరైనా వాహనదారులు అవగాహన లేకుండా అటుగా ప్రయాణం చేసి మాత్రం అక్కడ పూర్తిగా చెరువును తలపించేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో 24/7 పోలీసులు అయితే అక్కడ భద్రతగా ఉన్నారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ డ్యామేజ్ అయిన బ్రిడ్జ్ ని సందర్శించిన అనంతరం కూడా ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం చేయవద్దని కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ వచ్చేటువంటి వాహనాలను మాత్రం కూడా ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవే మీదుగా తరలిస్తున్నారు. ఎందుకంటే అక్కడ గ్రామాల నుంచి కొంత పోయేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భారీ అంటే లోడ్ తో వెళ్తున్నటువంటి లారీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చిన్న చిన్న బ్రిడ్జులు ఉంటాయి కాబట్టి ప్రమాదకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం నార్కట్పల్లి అద్దంకి హైవే మీదుగా గుంటూరుకు వెళ్లేటువంటి దారి అయితే మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు నల్గొండ, అటు సూర్యాపేట జిల్లా ఎస్పీలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎందుకంటే అసలే ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంటే నిత్యం వేలల్లో వాహనాలు వెళ్తుంటాయి, లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే వరద ఎక్కడ పూర్తి వరద మాత్రం కూడా అక్కడక్కడ రోడ్లపైకి రావడం, అక్కడక్కడ వంతెనలు తెగిపోతూ ఉండడం, అదేవిధంగా రోడ్లు తెగిపోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఖమ్మం పర్యటనకు వెళ్తున్నారు. మార్గ మధ్యలో కోదాడ వద్ద డ్యామేజ్ అయినటువంటి రోడ్డును కూడా పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు మరోవైపు ఆ నల్లబొడ్డగూడెం వద్ద అంటే పాలేరు బ్యాక్ వాటర్ నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని రౌండప్ చేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం కూడా జల దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచి కూడా చాలా ఇల్లు మొత్తం కూడా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు కోదాడలో కురిసినటువంటి భారీ వర్షానికి తోడు
ఆ పాలేరు బ్యాక్ వాటర్ చాలా డ్యామేజ్ చేసిందని కూడా ఇప్పటికీ అధికారులు అయితే అంచనా వేశారు. అక్కడ నుంచి బురద తగ్గుముఖం అయితే పడతా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి అదృష్టవత్తు అక్కడ వరదలు రాకపోవడం కొంత సేఫ్ అని కూడా భావిస్తున్నారు. ఒకవేళ అదే వరద మాత్రం రిపీట్ అయితే మాత్రం ఇంకా చాలా ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేదని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ వరద తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో పూర్తిగా హైవే చుట్టుపక్కల మొత్తం కూడా వరద తగ్గుముఖం పట్టాలంటే మినిమం 3 నుంచి 4 రోజుల పాటు సమయం పట్టే అవకాశాలు ఉంది. ఆ వరద మొత్తం పూర్తిగా తగ్గుముఖం పట్టాకే అక్కడ రోడ్డు పనులు చేపడతామని కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అప్పటి వరకు కూడా ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవే పై కూడా ప్రయాణం చేయాలని కూడా సూచించారు. ఇక్కడ కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.